హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుజన. వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్. ఇట్ మేక్స్ యూ హెల్తీ. ఇవాల్టి స్పెషల్, దీనిని తయారు చేసిన రోజు మనకు ఎప్పుడూ తినే టైం కంటే కొంచెం ముందుగానే ఆకలేస్తుందండి. అదే సింపుల్గా తయారయ్యే పెప్పర్ చికెన్ ఫ్రై. ముందుగా శుభ్రంగా కడిగి ఆరబెట్టిన బాక్స్ తీసుకుని చికెన్ షాపుకు వెళ్ళి చికెన్ తెచ్చుకోవాలి. చికెన్ని కవర్లలో తీసుకురాకండి. కవర్ల పైన నున్నగా క్లీన్గా ఉంటాయి. కవర్ లోపల మీరు గమనించండి, పొడి పొడిగా పౌడర్గా ఉంటుంది. చికెన్ని అందులో వేస్తే ఆ పౌడర్ అంతా ఆ చికెన్కి అంటుకుంటుంది కదండి. అలా కాకపోయినా ప్లాస్టిక్ వాడకాన్ని మనం వీలైనంతగా తగ్గించాలి. లేకపోతే భావితరాలకు ప్రకృతిని ఆరోగ్యకరంగా అందించలేము. చాలామంది ఆఫీసుల నుండి ఇంటికి వెళుతూ చికెన్ తీసుకొని వెళుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఎలాగో లంచ్ బాక్స్ తీసుకెళ్తారు కాబట్టి చికెన్ తీసుకురావాలన్న రోజు లంచ్ తినంగానే ఒక బాక్సు క్లీన్గా కడిగి పెట్టుకుని అందులో చికెన్ వేసి తీసుకెళ్ళండి. అంతేనండి, సింపుల్. ఇలా చిన్న చిన్న సింపుల్ బాధ్యతలు తీసుకున్నామంటే ఎంతో కొంత మనము హెల్దీగా ఉండవచ్చు. భావితరాలకు పొల్యూషన్ కొంచెం తగ్గించిన వాళ్ళము అవుతాము. ఆలోచించండి ప్లీజ్. కావలసిన పదార్థాలు: చికెన్ 500 గ్రాములు. చికెన్ని 1 లేక 2 గంటల ముందు ఒకసారి కడిగి ఆ కూరకి సరిపడా ఉప్పు వేసి కలిపి నానబెట్టి పెట్టుకోవాలి. ఓన్లీ ఉప్పు మాత్రమే వేసి నానబెట్టడం వలన చికెన్ ముక్క సాఫ్ట్ అయ్యి టేస్ట్ మరింత పెరుగుతుంది. ఉప్పు వేసి నానబెట్టిన చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదు. 1 లేక 2 గంటలు మాత్రమే కాబట్టి బయటనే ఉంచుకోవచ్చు. చికెన్ని ఎక్కువ సార్లు కడగకూడదు. ధనియాలు 1 టీ స్పూన్, మిరియాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, సోంపు 1/2 టీ స్పూన్, కారం 2.5 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, శనగ నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర పుదీనా తరుగు కొద్దిగా, ఉప్పు తగినంత. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి మంట సిమ్లో పెట్టి ధనియాలు వేసి కొంచెం వేగాక జీలకర్ర, సోంపు, మిరియాలు వేసి దోరగా వేగాక దించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన బాండీ పెట్టి మంట సిమ్లో పెట్టి ఆయిల్ వేసి కాగాక ఉప్పులో నానబెట్టిన చికెన్ వేసి బాగా కలిపి అందులో కారం, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి వేగనివ్వాలి. మిక్సీ జార్ తీసుకుని వేయించిన మసాలా దినుసులు వేసి బాగా మెదిగేలా మిక్సీ పట్టాలి. చికెన్ మూత తీసి అప్పుడప్పుడు బాగా కలుపుతూ మూత పెట్టి సిమ్లోనే బాగా వేగనివ్వాలి. ఇది బాయిలర్ చికెన్ కాబట్టి ఇందులో నీళ్లు పొయ్యనవసరం లేదు. అలానే చిన్న సెగ మీద బాగా ఉడికిపోతుంది. చికెన్ వేడెక్కినప్పటి నుండి టైం పెట్టుకుంటే 20 నిమిషాలలో ఉడికిపోతుంది. ఈ చికెన్ని అరగంట కంటే ఎక్కువసేపు ఉడికించకూడదు. ఒకవేళ ఎక్కువసేపు ఉడికిస్తే కొంచెం నీచు వాసన వస్తుంది. టేస్ట్ అంత బాగుండదు. బాగా వేగాక అందులో మిక్సీ పట్టిన ధనియాల పొడి వేసి బాగా కలిపి కాడలతో సహా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా వేసి కలిపి అరదబ్బ నిమ్మరసం వేసి బాగా కలిపి మూత పెట్టి స్టవ్ ఆపేయాలి. అంతే, నోరూరించే పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ. ఈ చికెన్ ఫ్రైని పప్పుల్స్లోకి కానీ ఆకుకూరల్లోకి కానీ బీరకాయ బజ్జీ, సొరకాయ బజ్జీ, వంకాయ బజ్జీలలోకి దేనికైనా సూపర్ కాంబినేషన్ అండి. ఈ పెప్పర్ చికెన్ ఫ్రై చేసిన రోజు వీటిలలో ఒక కూర తయారు చేసి దీనిని నంజుకుని తింటే ఉంటుంది చూడండి, మీరు భోజనాన్నంతా లొట్టలేసుకుంటూ తినేస్తారండి. తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి. నేను చెప్పిన ప్రొసీజర్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.